కాంగ్రెస్ పార్టీలో చేరికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి చేరుతానని మాటిచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడు తన క్యాడర్ తో సమావేశమవగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పలువురు సూచించడంతో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని విరమించినట్లు తెలిపారు. మనమందరం కూడా ఒక అన్నదమ్ములాగా దీన్ని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచన కదా నేను కూడా పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకేదంటే కూడా మీరందరూ కూడా రేపు ఎందుకంటే ఫోన్లో మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడడానికి చెప్తే కూడా చెప్పాలి. అందుకని మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో మనం మంచిగా మాట్లాడతాం, నిజంగా కూడా ఆలోచనతో మాట్లాడతాం. ఏ ఉల్లాసం టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇలా కార్యకర్తలు చేస్తారు. అప్పుడు మండలికి ఒక 10 మంది 5 మంది వాళ్ళందరూ విడుచుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరు అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉండదంటారు తమ్ముడు అందరూ కన్ఫ్యూజ్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన సైన్యం పెట్టినప్పుడు అవతల సైన్యం కూడా అంతే ఉంది. ఇబ్బంది లేదు మీరు అన్నట్టు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది కాకుండా చూసి బాధ్యతలు తీసుకున్నాం. బలోపతి మాట్లాడుకుని ఏ విధంగా ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వడనీయలే ఉన్నాను. కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను పెద్ద నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ అడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్ కాబట్టి ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయేదాన్ని కాదు. అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఉంటుంది. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది. ఎవరికి నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలా మంది అడిగినారు అలా మీరు ఆ పాటల మంది రేపటి మా పదవుల్లో తేలిందని. నిజంగానే అది ఉంటుంది. అలా వేరొక పదవులు ఊడిపోయేది తెల్లారి కొత్త పెట్టి అలా పదవులు ఉంటాయి. తప్పనిసరి ఏ పార్టీ పోతే ఆ పార్టీ పోతే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సృష్టించిన బాధ్యత. ఏదో నేను నా పేరు మాట గురించి మీ పని గురించి మాట్లాడదు కదా. రేపు మన రంగంలో తీయడం కూడా ఇది ఇప్పటిదాన్ని ఉండాలి. మనం ఆ పట్టుదల ఉంటేనే నిజంగానే రంగం సాధించుకుంటారు అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ పార్టీని అనేది మన కాన్స్టిట్యూన్సీకి ఉందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటే కొంత క్యాండిడేట్ కొంత నాయకులు